హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 55. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ గుడ్ న్యూస్ వినగానే అందరూ దక్షకి తినిపించి కాంగ్రాట్స్ చెప్తారు. ఇద్దరూ తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరిని ప్రేమగా హత్తుకుంటారు. మిగతా వాళ్ళందరూ వచ్చి జైకి స్వీట్ తినిపిస్తూ ఉంటే, ఈ శుభ సందర్భంలో మీ ఇద్దరు ఇక్కడే ఉంటాను అనే మాట చెప్పొచ్చు కదా అని తాతగారు దక్షతో అంటారు. నాతో చెప్పి ఉపయోగం లేదు తాతయ్య, నీ మనవడు ఇక్కడే ఉన్నాడుగా అడగండి అంటుంది. తాతగారు సైలెంట్ గా ఉంటారు. వర్ధిని గారు దూరంగా నిలబడి జరిగిందంతా చూస్తూ ఉంటుంది. విషయం అర్థం చేసుకుని ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది. వీళ్ళు పిలవరు, ఆవిడ రాదు. తాతయ్య ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఇప్పుడెందుకురా? డాక్టర్ గారు ఒకసారి మా ఇద్దరిని హాస్పిటల్కి రమ్మని నిన్న చెప్పారంట. ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తాం అంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అంటారు. అందరూ మాత్రం సంతోషంలో డాన్స్ వేస్తున్నారు. శ్రేష్ఠ స్వీట్ తీసుకువచ్చి జైకి తినిపిస్తుంది. దక్ష నోటి దగ్గరికి తీసుకొస్తుంది. దక్ష తినకుండా మామూలుగా ఉంటుంది. శ్రేష్ఠ దగ్గరకొచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. నాతో మాట్లాడడం లేదు కానీ ముద్దు పెట్టిందేంటి అని ఆశ్చర్యంలో నోరు తెరుస్తుంది. దక్ష వెంటనే స్వీట్ నోట్లో కుక్కేసి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. కారు స్టార్ట్ చేసి కొద్దిసేపట్లో హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని ఉండడంతో డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు నన్ను కలవమని చెప్పారంట. దక్ష బానే ఉంది కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా అని కొంచెం కంగారుగా అడుగుతారు. మిస్టర్ జై, మీ వైఫ్ బాగానే ఉంది, కానీ కొంచెం సిక్ అవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. టైం ప్రకారం ఫుడ్, మెడిసిన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడప్పుడు స్కానింగ్ కి తీసుకొస్తూ ఉండాలి. అంతకు మించి ఏమీ లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు అంటారు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వెళ్తుంటే డాక్టర్ తల వంచి ఏదో రాస్తూ 6 మంత్స్ వచ్చే వరకు మీ ఇద్దరు కొంచెం దూరంగా ఉండాలి అని చెప్తుంది. జై వెనక్కి తిరిగి మేడం, 6 మంత్స్ వచ్చే వరకు కాదు, కావాలంటే డెలివరీ అయ్యే వరకు కూడా దూరంగానే ఉంటాను అని చెప్పి దక్ష భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకొస్తాడు. జై చెప్పిన మాటలకు ఆ లేడీ డాక్టర్ నవ్వుకుంటుంది. ఏంటి శ్రీవారు, డెలివరీ అయ్యే వరకు నాకు దూరంగా ఉంటారా? జై, కార్ స్టార్ట్ చేసి నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉండాలి, అదే నాకు ముఖ్యం. దాని ముందు ఇదంతా పెద్ద విషయం కాదు. అంటే ప్రతిరోజు నన్ను విసిగిస్తూ ఉంటారు కదా, అన్ని రోజులు దూరంగా ఉండగలరా అని అనుమానం వస్తుంది అంటుంది దక్ష. నువ్వు చెప్పింది నిజమే. మనమిద్దరం ఒక్కటైతే హ్యాపీగానే ఉంటాను. కానీ మన ప్రేమకు ప్రతిరూపం కొన్ని రోజుల్లో మన దగ్గరకు వస్తుంది. ఈ సంతోషం ముందు ఇక ఏది ఎక్కువ కాదు. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకుండా నీ హెల్త్ మీద శ్రద్ధ పెట్టు. ఆ మాటకి దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అబ్బో, పుట్టకముందు ఇంత ప్రేమ? అవును, మరి పుట్టబోయే వారసుడి కోసం ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. దక్ష చిన్నగా నవ్వి, అబ్బాయి అని ఫిక్స్ అయిపోకండి. నాకైతే అబ్బాయి కావాలి అంటాడు. మరి నీకు అని అడుగుతాడు. నాకు అమ్మాయి కావాలి. అదేంటి దక్ష డియర్, ఏ ఆడపిల్లకైనా ఫస్ట్ మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. నువ్వేంటి అమ్మాయి కావాలంటావు? శ్రీవారు అని తన భుజం మీద పడుకొని, మీ అమ్మగారు మళ్ళీ వస్తారు. మీ అమ్మగారిని మీ చేతులతో ఎత్తుకొని ఆడించరా అని తన చుట్టూ చేయి వేసి అడుగుతుంది. జై వెంటనే కారాపుతాడు. ఏమైంది అని సరిగ్గా కూర్చుంటుంది. నిజంగా అమ్మ పుడుతుందా? తనని నా చేతులతో ఎత్తుకొని ఆడిస్తానా? అమ్మని నా చేతులతో అని కొంచెం ఎమోషనల్ అవుతూ అడుగుతాడు. అయ్యో శ్రీవారు అని తన ఫేస్ ని చేతిలోకి తీసుకొని, ఇప్పుడే కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. లోపల ఎవరున్నారు ఇప్పుడే తెలీదు. ఎవరైనా మనకు ఒకటే కదా. అబ్బాయి పుట్టాడనుకోండి, మీ నాన్న మళ్ళీ పుట్టాడనుకోండి. అదే అమ్మాయి పుడితే మా అమ్మ నా దగ్గరకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఎవరైనా ఒకటే కదా. జై దక్షని గట్టిగా హత్తుకున్నాడు.
నిజంగా అమ్మా నాన్న వస్తారు కదా! తప్పకుండా వస్తారు శ్రీవారు. మిమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్లారు కదా! మళ్ళీ కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. అందుకని మీకోసం తప్పకుండా వస్తారు. దక్షని వదిలి తన ఉదర భాగాన్ని ప్రేమగా తడిమి, కళ్ళు తుడుచుకొని "నువ్విక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను" అని చెప్పి కారు దిగి రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్ళాడు. శ్రీవారు ఎక్కడికి ఏంటి అని అడుగుతున్నా కానీ ఏదీ వినిపించుకోడు. జై వచ్చి స్వీట్ ప్యాకెట్ తన చేతికిచ్చి మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెడతాడు. ఇప్పుడే కదా ఇంట్లో స్వీట్స్ తిన్నాను. మళ్ళీ ఎందుకు ఇన్ని కొన్నారు? ఇది మనకి కాదు. నువ్వస్సలు వాటిని టచ్ చేయొద్దు. శ్రీవారు మీరు తండ్రి కాబోతున్నారని సంతోషంగా ఇంటికి వెళ్ళకుండా వేరెక్కడికో తీసుకెళ్తున్నారు? గమనించండి. నాకు ఇంటికి రూట్ తెలుసు కదా! అనవసరంగా మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చో. సరేలే కానివ్వండి అంటుంది. బయటకి చూస్తూ ఉంటుంది. కొద్ది నిమిషాల తర్వాత ఆశ్చర్యంగా జై వైపు చూస్తుంది. జై దక్ష వైపు తిరిగి కళ్ళెగరేసి ఇప్పుడు అర్థమైందా? అని నవ్వుతాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీవారు. ఎప్పుడన్నా ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించని అడిగితే వద్దు అంటారు. మా అమ్మ నాన్న అడిగినా కానీ ఏదో ఒకటి చెప్తారు. కానీ ఇప్పుడు నేను అడగకపోయినా మీ అంతట మీరే తీసుకుని వెళ్తున్నారు. ఏంటి విషయం? అని అల్లరిగా అడుగుతుంది. జై సైలెంట్‌గా ఉంటాడు. ఈ టైంలో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకేం చెప్తే నువ్వు హ్యాపీగా ఉంటావో తెలుసుకుని అన్నీ చేస్తాను అంటాడు. దక్ష గుండె మీద చేయి పెట్టుకుని హబ్బా! అని యాక్షన్ చేస్తూ భుజం మీద పడుతుంది. ఇదంతా నిజమేనా స్వామి? పోనీలే. నా మీద ప్రేమ కాకపోయినా పుట్టేవాళ్ళ మీద ఉందన్నమాట. అంటే నీ మీద ప్రేమ లేదా దక్ష డియర్? లేదా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పలేను. అలాగే ఉంది అంటే ఉన్నది అని కూడా చెప్పలేను. అబ్బో! అంటాడు జై. ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. ఈలోగా దక్ష వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లొస్తుంది. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లారు. కూతురు, అల్లుడు చాలా రోజుల తర్వాత వస్తుంటే ఎదురు వెళ్లి స్వాగతం చెప్పారు. అరుణ్ గారు అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేస్తారు. ఏంటమ్మా? వస్తున్నానని ఒక ఫోన్ చేయొచ్చు కదా! అంటాడు చంద్రశేఖర్ గారు. దక్ష తన చేతిలో ఉన్న స్వీట్ వాళ్ళ అమ్మ నాన్న నోట్లో పెట్టి మీరు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అని చెప్పు అని సిగ్గుపడుతుంది దక్ష. నిజంగానే తల్లి, ఎంత శుభవార్త చెప్పావో. ఇప్పుడు నువ్వు తిను అని ఇద్దరూ కలిసి కూతురు అల్లుడికి తినిపిస్తారు. దక్షని మధ్యలో కూర్చోబెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న చెరొక వైపు కూర్చొని ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. డాక్టర్ ఏం చెప్పారు? వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. తెలిసిన విషయమే అయినా కానీ సరే. సరేమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను అని వాళ్ళు సంతోషపడేలా మాట్లాడుతుంది. అలా చూస్తుంటే జైకి ఏదో తెలియని ఒక ఫీలింగ్. హ్యాపీగా ఫీల్ అవుతాడు. అల్లుడు గారు రూమ్‌లో రెస్ట్ తీసుకోండి అని చెప్పి చంద్రశేఖర్ గారు పంపిస్తారు. సరే అని లోపలికి వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత దక్ష లోపలికొస్తుంది. ఏంటి శ్రీవారు బోర్ కొడుతుందా? ఆఫీస్‌కి వెళ్ళండి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళండి అంటుంది. ఎందుకో తెలీదు. ఈ పూట ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంటాడు. ఆ మాటకి దక్ష చాలా ఆశ్చర్యపడుతుంది. అయితే ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కబోర్డ్‌లో టవల్ తీసిస్తుంది. వెళ్ళి అత్తయ్య గారి దగ్గరుండు. నేను కొంచెం ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి అంటాడు. ఓకే శ్రీవారు అని చెప్పి బయటికి వెళ్తుంది. టవల్ తీయడానికి కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు వేయడం మర్చిపోతుంది దక్ష. వాళ్ళ అమ్మని చూసిన సంతోషంలో ఇది కూడా మర్చిపోతుందని డోర్ క్లోజ్ చేస్తూ అనుకోకుండా లోపల ఒక వైట్ కలర్ బ్రేజర్ కనిపిస్తుంది. అది కనిపించగానే డోర్ ఓపెన్ చేసి దాన్ని బయటికి తీసి చేతిలో పట్టుకుంటాడు. అప్పుడే కాఫీ తీసుకొని లోపలికొచ్చిన దక్ష జై చేతిలో ఉన్న బ్లేజర్ చూసి కొంచెం తడబడుతుంది. కాఫీ తీసుకోండి శ్రీవారు అని చెప్పి జై చేతిలో ఉన్న బ్లేజర్ తీసుకొని లోపల పెడుతుంది. మీ నాన్నగారు బ్లేజర్ వాడరు కదా! ఇదెవరిది ఇక్కడుందేంటి? దక్ష జై వైపు చూస్తుంది. క్యాజువల్‌గా అడిగాను అని భుజాలెగరేస్తాడు. దక్ష హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు కంగారు పడుతుంది? అర్థం కాక కాఫీ తాగుతూ వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు జై. ఎందుకింత కంగారు పడుతుంది? ఏమై ఉంటుంది? అని తనలో తనే అనుకుంటాడు. ఈలోగా ఫోన్ రింగ్ అవడంతో ఇక అన్ని విషయాలు వదిలేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దక్ష కిచెన్‌లోకి వెళ్లి హెల్ప్ చేయబోతుంటే అప్పుడప్పుడు వస్తావు. ఈ పనులన్నీ నీకెందుకు? నువ్వు కూర్చో. నీకేం కావాలో చెప్పు అన్నీ చేసి పెడతాను అని అరుణ గారు దక్షని ఏ పని చేయనివ్వకుండా
కిచెన్‌లో చైర్ వేసి కూర్చోపెట్టి తనతో మాట్లాడుతూ పనిచేస్తూ ఉంటుంది. అమ్మ నువ్వొక్కదానివే చాలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేను. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను అంటే అరుణ గారు అరిచి మరీ దక్షని కూర్చోబెడుతుంది. నువ్వు నాకేమీ హెల్ప్ చేయట్లేదు. అలా కూర్చొని ఫ్రూట్స్ తింటే నాకు మాట్లాడుతూ ఉంటే చక్కగా వంట చేస్తాను. అలా ఇద్దరు కబుర్లలో పడతారు. కూతురు, అల్లుడు అలా వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికొచ్చినందుకు వీళ్ళిద్దరూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. భోజనాలు చేసేటప్పుడు అది తినండి, ఇది తినండి అని అరుణ గారు చాలా హడావిడి చేస్తారు. అత్తయ్య ప్లీజ్ మీరు కూడా కూర్చోండి. అందరం కలిసి తిందాం. అయ్యో వద్దు. ముందు మీరు తినండి. ఆ తర్వాత నేను తింటాను అని చాలా మొహమాట పడుతుంది. అదేం కుదరదు అని అత్తగారిని, మావగారిని బలవంతంగా కూర్చోపెట్టి తనతో పాటే తినేలా చేస్తాడు జై. నేను ఆ రోజే చెప్పాను. ఈ ఇంటికి నేను అల్లుడిని కాదు పెద్ద కొడుకుని కాబట్టి మా ఇంట్లో నాకు ఇంత అతిథి మర్యాదలు చేయనక్కర్లేదు. నేనెప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికొస్తాను. కానీ మీరిలా హైరానా పడితే మాత్రం ఇక రాను అనంటాడు. అయ్యో! అలా అనకండి బాబూ! పెళ్లి జరిగి ఇన్ని రోజులవుతున్నా మీరెప్పుడైనా వచ్చారా? ఇలా వచ్చినప్పుడు కనీసం 4 రకాలైనా చేసి పెట్టకపోతే ఎలాగా? మీ కొడుక్కి మీరెన్ని రకాలు చేయనక్కర్లేదు అంటాడు జై. ఆ మాటకి చంద్రశేఖర్, అరుణ అల్లుడిని చూసి తెగ ముడుచుకుపోతారు. అల్లుడు గారు అమ్మాయి నెల తప్పింది కదా! అవును. అయితే ఏంటి? అంటాడు జై. విషయం అర్థమై దక్ష చిన్నగా నవ్వుకుంటుంది. మూడో నెల రాగానే అమ్మాయిని పుట్టింటికి తీసుకురావాలి. ఆ మాట వినగానే వాటర్ తాగుతున్న జైకి పొలమారుతుంది. శ్రీవారు చిన్నగా, చిన్నగా అని దక్ష తల మీద కొడుతుంది. అల్లుడు గారు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నామండి అంటాడు. అదే బాబు, మూడో నెలలో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే నిద్ర చేయించి చలిపిండి పెట్టి పంపించాలి. అవన్నీ తర్వాత చూద్దాంలే అత్తయ్య. అయ్యో! అలా అనకూడదు బాబూ. అలా కడుపుతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చలిపిండి పెడితే పుట్టబోయే బిడ్డకి చలవ చేస్తుంది అంటారు. అలా పెడితే బిడ్డకి చాలా మంచిది కూడా. అందుకే పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. మూడో నెల రాగానే ఒక మంచి రోజు చూసుకుని అమ్మాయిని తీసుకొస్తాను అని ముందుగానే చెప్తారు అరుణ గారు. బిడ్డకి మంచి చేస్తుంది అంటున్నారు. అలా పెట్టడం సాంప్రదాయం అంటున్నారు కాబట్టి కాదు అనలేక సరేనండి అంటాడు మెల్లిగా. జై అలా చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడే ఉంటే ఇంక దక్షని ఇక్కడే చాలా రోజులు ఉంచమని అడుగుతారు అని భయం జైకి. జై కంగారు పడడం చూసి విషయం తెలుసు కాబట్టి దక్ష నవ్వుతుంది. తినడం అయిపోగానే దక్ష కూడా జై దగ్గరికి వెళ్తుంది. జైని చూసి నవ్వుతుంది. ఏంటి నీకు అంత నవ్వొస్తుందా? అంటాడు కొంచెం చిరాకు పడుతూ. అలా ఏం లేదు శ్రీవారు. మీరెప్పుడు అడిగినా పంపించరు కదా! ఇప్పుడేం వంక చెప్తారా అని వెయిట్ చేస్తున్నాను అంటుంది. జై డోరు వేసి రమ్మని సైగ చేస్తాడు. దక్ష డోరు వేసి వచ్చి పక్కన కూర్చుంది. పిచ్చి అని తన తలతో ఢీకొట్టి వంక చెప్పడం అలా ఏమీ లేదు. నిజంగానే నేనిక్కడికి పంపిస్తాను. ఇన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే ఉండు. ఏం పర్వాలేదులే అంటాడు. దక్ష ఆశ్చర్యంగా జై వైపు చూస్తుంది. మరీ ఎక్కువగా ఆశ్చర్యపడకు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తున్నాయి. అక్కడే ఉంటే నువ్వన్నీ పట్టించుకొని ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటావు. అందుకని ఇక్కడికి పంపిస్తాను అంటాడు. నిజంగా అందుకేనా? అంటే ఇక్కడికొచ్చి నిద్ర చేయడం వల్ల బేబీకి మంచిదని చెప్తున్నారు కదా! అలాంటి మాటలు తీసి పడేయకూడదు. బేబీతో పాటు నీకు మంచిదే. అందుకనే ఒప్పుకున్నాను. అబ్బా! నా మీద ప్రేమ బయటకొస్తుంది అని జేబుగ్గలు పట్టుకొని లాగుతుంది దక్ష. ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ నీకనిపించిందా? అంటాడు. మీరు ఎప్పుడు కనిపించేలాగా ఉండరు కదా! ఎప్పుడూ లోపల దాచిపెడుతూ ఉంటారు. అందుకే అర్థం కాలేదు అంటుంది. నాకు ప్రేమ ఇది అని చెప్పడం చేత కాదు అంటూ తన డ్రెస్ సవరించుకుంటూ ఉంటాడు జై. దక్ష పెద్దగా నవ్వుతుంది. నవ్వింది చాల్లే. వెళ్ళి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు. మనం నైట్‌కి వెళ్ళిపోవాలి అంటాడు. సరే శ్రీవారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అరే! ఆ బ్లేజర్ గురించి అడగడం మర్చిపోయాను. సరేలే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడగచ్చులే అనుకుని బెడ్ మీద పడుకుని మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు జై. కీర్తన ఒంటరిగా రూమ్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక లడ్డు చెప్పాడు. అన్నయ్య 2, 3 రోజుల్లో ప్రాపర్టీ పేపర్స్ ఇచ్చేస్తాడు. అది రాగానే నిన్ను బయటకు పంపిస్తానని చెప్పడం గుర్తొచ్చి ఏడుస్తుంది. నిజమే.
ఆది మీద కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక నీ మంచితనం చూశాక నేను మారిపోయాను. అందరిని ఇబ్బంది పెట్టిన మాట నిజమే. అది తెలియక చేశాను కానీ తెలిసి కాదు. నువ్వు చూపించే ఆ స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి. అమాయకంగా ఉండే నీ మొహం, కల్మషం లేని నీ చిరునవ్వు అన్నీ నాకు కావాలి. అలాగే ఇంట్లో ఉన్న అందరూ ప్రేమాభిమానాలు కావాలి. కావాలంటే అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను. ఇన్ని రోజులు వాళ్ళు నా పిచ్చితనాన్ని భరించారు కదా! ఇప్పుడు నేను వాళ్ళ కోపాన్ని భరిస్తాను. అయినా అందులో తప్పేముంది? వాళ్ళెంత బాధ పెట్టినా నేను ఓర్చుకుంటాను. అంతేకాని ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు చెప్పింది నిజమే లడ్డు. నాకు వీటి గురించి అంతగా తెలీదు. అందుకని అప్పుడు వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఇంట్లో అందరినీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు చూసి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం నిజమే. ఇప్పుడు అలా కాదు. ఇంతమంది ప్రేమను వదిలేసి వెళ్ళాలనిపించట్లేదు. ఎలాగైనా ఇక్కడే ఉంటాను. మొదటి తప్పుగా నన్ను క్షమించలేవా లడ్డు? అని బాధపడుతూ ఉంటుంది. అందరితో ఎంత రూడ్‌గా బిహేవ్ చేసిందో గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను నా మూర్ఖత్వంతో ఇలా చేశాను. మారిపోయానని తెలిసి నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు. నేను మారిపోయానని చెప్తే వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచించుకుంటూ ఉంటుంది కీర్తన. చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు ఎంతో ప్రేమగా చూసుకుని ఈ ఇంటి మహాలక్ష్మి అనుకునే దక్ష తల్లి కాబోతుంది. ఎంత సంతోషకరమైన వార్త. మామూలుగా అయితే దక్ష వచ్చి పెద్దమ్మ నేను తల్లిని కాబోతున్నానని ఎంతో సంతోషంగా చెప్పి ప్రేమగా ఆశీర్వాదం కూడా తీసుకునేది. కానీ నేను తనని చాలా ఇబ్బంది పెట్టాను. అలాంటి నాకు తను ఎలా చెప్తుంది? మాటలతోని తనని ఏడిపించాను. అలాంటి నాతో ఈ శుభవార్త ఎలా పంచుకుంటుంది? జై దక్షతో పాటుగా మిగిలిన కుటుంబ సభ్యులెవరూ నాతో మాట్లాడడం లేదు. నా కన్న తండ్రి మాట్లాడడం లేదు. అలాగే నా కడుపున పుట్టిన పిల్లలు నా వంక కూడా చూడడం లేదు. నేను చేసిన పాపానికి ఈ శాస్తి జరగాల్సిందే అనుకుని ఏడుస్తూ ఉంటుంది వర్ధిని. జై దక్ష ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాత్రం బోలెడన్ని జాగ్రత్తలు చెప్తారు. తనకిష్టమైనవన్నీ డిక్కీ నిండా పెడతాడు. అక్కడ జాగ్రత్తగా ఉండు అని చాలాసార్లు చెప్పడంతో అత్తయ్య గారు, అక్కడ మీ అమ్మ ఏ పని చేయనక్కర్లేదు. తను హ్యాపీగా తిని రెస్ట్ తీసుకుంటే చాలు అని వాళ్ళ మనసు కుదుట పడేలా మాట్లాడతాడు జై. ఇద్దరికి వెళ్ళొస్తానని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. చంద్రశేఖర్ అరుణ గారి మొహంలో అమ్మమ్మ తాతయ్య కాబోతున్నామనే సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏంటి దక్ష ఆలోచిస్తున్నావు? నాకేమీ ఆలోచనలుంటాయి శ్రీవారు. ఏదైనా మీరు చూసుకుంటారు కదా. ఇక నేనెందుకు టెన్షన్ పడాల్సి ఉంటుంది? రిలాక్స్గా మాట్లాడుతుంది. ఆ వైట్ కలర్ జర్కిన్ నాకు బాగా నచ్చింది. నీతో పాటు తీసుకొచ్చావా? నేను అప్పుడప్పుడు వేసుకుంటాను అంటాడు. ఏంటి ఏం మాట్లాడదు అని పక్కకు చూసేసరికి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది దక్ష. అటు ఇటు పడకుండా తనని భుజం మీద పడుకోబెట్టుకొని ఏసీ ఆన్ చేసి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు జై. ఇద్దరు ఇంట్లోకి రాగానే అక్కడ వర్ధిని గారు కనిపిస్తారు. దక్ష వీణ్ణి చూసి ఆగుతుంది. కానీ జై మాత్రం కోపంగా దక్ష వైపు చూసి తన చెయ్యి పట్టుకొని లాక్కొని మరీ రూంలోకి తీసుకెళ్తాడు. ఎవరూ నాతో మాట్లాడడం లేదు అని చాలా బాధపడతారు వర్ధిని గారు. నీకు బుద్ధుందా? తిన్న తిట్లు సరిపోలేదా? మళ్ళీ వెళ్ళి తన దగ్గర ఉంటావేంటి? మరి ఒక్కసారి కూడా చెప్పిన మాట వినవా? అసలు నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకు తెలియడం లేదు అని విసుక్కుంటున్నాడు జై. ఏదో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చింది శ్రీవారు. నేనేం మాట్లాడలేదు కదా. ఆవిడే వచ్చినా నువ్వు వెళ్ళినా తనతో మాట్లాడావని తెలిసినా ఊరుకోను దక్ష అని కొంచెం సీరియస్గానే చెప్తాడు జై. ఈ విషయంలో ఆయన ఎంత మొండివాడుగా ఉన్నాడో అర్థమవుతుంది కాబట్టి సరే ఈసారి వెళ్ళంలే అని అలిగినట్టు పొంగమూతి పెట్టుకొని చెప్తుంది. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోను, అర్థమైందా అంటూ వేలు చూపించి గట్టిగా మాట్లాడతాడు. నువ్వు అలిగినా సరే, ఎంత మొత్తుకున్నా సరే, నేను చెప్పింది వినకపోతే మాత్రం ఊరుకోను.
నాకు కోపం తెప్పించే పనులు చేయకు. అలాగే ఒకసారి ఎక్స్‌క్యూజ్ చేయొచ్చుగా. చెవులు పట్టుకొని మరీ సారీ చెప్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నాకు కోపం తెప్పించకు. ఇంకొకసారి కనుక ఇలాగే జరిగితే నేనేం చేస్తానో తెలుసా? ఇక మాట్లాడే అవకాశం లేకుండా వెంటనే తనని హగ్ చేసుకొని, ఇంకెప్పుడు ఇలా చేయను. మీకు ఇష్టం లేని పని చేయను. మీకు మాటిస్తున్నాను. కిందకి కూడా వెళ్ళను. రూమ్‌లోనే ఉంటాను. నీతో పాటు ఇవాళ నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ కోపం వద్దు శ్రీవారు. దక్ష ఫేస్ అలా క్యూట్‌గా పెట్టి అలా బ్రతిమలాడుతూ ఉంటే నవ్వొస్తుంది జైకి. దక్ష ఫేస్‌ని చేతుల్లోకి తీసుకొని కోపం కాదురా, బాధ. మళ్ళీ ఏమైనా అంటే నువ్వు లైట్ తీసుకోలేవు. దాన్ని మనసులో పెట్టుకొని ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటావు. ఈ టైంలో అది కరెక్ట్ కాదు. అందుకే అంత గట్టిగా చెప్పాల్సొస్తుంది అని చెప్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. కొద్ది రోజులు ఓపిక పట్టు. అందరి పెళ్ళిళ్ళు అవ్వగానే మనం వెళ్ళిపోదాం. మరి రాఖీ పెళ్లి చేసుకోనంటున్నాడు. అప్పుడేం చేయాలి మరి? రమ్య తొందరలోనే అవి కూడా సెట్ చేస్తాను. నువ్వు మాత్రం దేని గురించి ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో. అలాగే అంటూ గట్టిగా హత్తుకుంటుంది. ఒకరి కౌగిల్లో మరొకరు అలా చాలాసేపు ఉండిపోతారు. జై కిందకి వెళ్ళింది. ట్రేలో అన్నీ సర్దుకొని వాటర్ తీసుకొని వెళ్తుంటే బావా, అక్క కిందికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది శ్రేష్ఠ. జై అందరి వైపు చూసి ఎలాగో బయటికి వెళ్ళిపోయే వాళ్ళమే కదా, ఇప్పటి నుంచి అన్నీ అలవాటు చేసుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇద్దరు కిందికి రాకుండానే ఎవరితో కలవకుండానే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా అవసరమైతే పద్మ హెల్ప్ చేస్తుంది. భోజనం తీసుకెళ్ళి దక్షికి తినిపిస్తాడు. నా వల్ల కాదు, నా కడుపు నిండిపోయిందన్నా కానీ వినకుండా ఇంకా నోట్లో పెడుతూనే ఉంటాడు. శ్రీవారు వామిటింగ్ అయ్యేలా ఉంది అని చెప్పగానే ఆపేస్తాడు జై. ఇప్పుడు మీరు తినండి అని అంటుంది దక్ష. తను తినగానే వెంటనే నిద్రపోకుండా బాల్కనీలోనే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతారు. ఇలా టైం ప్రకారం తింటే హ్యాపీగా ఉండాలి అంటాడు. మీ మాట ఎప్పుడు కాదన్నాను శ్రీవారు. అలా జై కౌగిల్లో ఒదిగిపోతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఒకరోజు దక్షకి అర్ధరాత్రి పూట మెలకువ వస్తుంది. పక్కన జై ఉండడు. అటువైపు తిరిగి చూసేసరికి గోడ మీద చిన్నపిల్లల స్టిక్కర్స్, అందమైన సీనరీస్ అంటిస్తూ ఉంటాడు. ఏంటి శ్రీవారు, ఏం చేస్తున్నారు? నువ్వెటు చూసినా అందంగా కనిపించేలా డెకరేట్ చేస్తున్నాను. నిద్ర లేవగానే నవ్వుతూ ఉన్న ఈ పసిపాపల మొహం చూస్తే నువ్వు హ్యాపీగా ఉంటుంది. అలాగే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. అబ్బో, మీకు చాలా విషయాలు తెలుసు. కానీ ఇదంతా మీరే చేయాలా? ఇంట్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? పిలిస్తే వస్తారు కదా. దీనికోసం మీరు నిద్ర మానేసి ఇంత కష్టపడాలా? ఇందులో కష్టం ఏమీ లేదు దక్ష. మీ ఇద్దరి కోసం సంతోషంగా చేస్తున్నాను. దానికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, వదలండి అంటుంది. రేపు మనం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ మనమే చేసుకోవాలి కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి అంటాడు. పసిపిల్లలు పడుకొని నవ్వుతున్న ఫోటో ఆడుకుంటున్నప్పుడు దక్ష మాత్రం రూమ్ అంతా తిరుగుతూ అవన్నీ చూస్తూ చాలా బాగున్నాయి. నోట్లో వేలు పెట్టుకుంటున్నప్పుడు ఇలా రకరకాల ఫోటోలుంటాయి. ఒకవైపు గోడ మొత్తం పచ్చని చెట్లపై నుంచి కిందికి వస్తున్న జలపాతం. ఆ సీనరీ అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉన్నాయి శ్రీవారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంత బాగున్నాయో అని సంతోషపడుతుంది. పని అయిపోయింది, ఇంక వెళ్ళి పడుకో అంటాడు. మరి మీరు రారా? జై వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. దక్ష కూడా కొంచెం వాటర్ తాగి జై గుండెల మీద తల పెట్టుకొని తనని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంది. నువ్వు ఇలా చేస్తే నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం అంటాడు. దక్ష నవ్వుతూ కంట్రోల్ తప్పడం అనేది మా శ్రీవారికి చేత కాదులే అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. జై కూడా తన భుజం చుట్టూ చేయి వేసి గట్టిగా అదుముకొని ఇక నిద్రపో అని చెప్పి ఇద్దరు మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రలిచ్చి రెడీ ఇవ్వగానే శ్రీవారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వస్తాను అంటుంది. కిందకొచ్చిన తర్వాత ఎవరితోనూ మీటింగ్ పెట్టకుండా తినేసి వెంటనే వస్తావా అని తను డ్రెస్ చేసుకుంటూ అడుగుతూ ఉంటాడు. నేను వెంటనే వస్తాను.
మరి తాతయ్య గారు ఏదైనా మాట్లాడితే? పెద్దాయన కదా! మాట్లాడకపోతే బాగోదు. తనతో మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ మీ చెల్లెలు పలకరిస్తే? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఒక్క మాట మాట్లాడి వస్తాను. మీ తమ్ముడు లడ్డు, ఆది, సౌమ్య, రమ్య, ఐశ్వర్య ఇలా వీళ్ళెవరైనా పలకరిస్తే ఏం చేస్తావు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి వెంటనే వస్తాను. నిజంగా చెప్తున్నాను. మీరు చెప్పినట్టుగానే తినేసి వెంటనే వస్తాను. ఒక్కదాన్ని ఎప్పుడు ఇలా రూమ్లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది శ్రీవారు. నిజమే కదా! ఇంట్లో ఎవరికి ఏం కావాలో అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. చిన్న పెద్ద అని లేకుండా అందరితోనూ కబుర్లు చెప్తుంది. అలాంటిది తను ఇలా సైలెంట్గా కూర్చోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనిపిస్తుంది జైకి. సరే వెళ్దాం పదా అని ఇద్దరు కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 1కి 10 సార్లు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు జై. వర్ధిని గారు దక్ష దగ్గరికి రావాలనుకుంటారు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు కానీ ఏం మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. వర్ధిని గారిని అలా చూడగానే పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. పెద్దమ్మగారు, మీ విశ్వామిత్రుడి గారికి ఏమిష్టమో చెప్పండి, అవన్నీ చేస్తాను అంటుంది దక్ష. అల్లరి పిల్ల, నువ్వు కూడా అలాగే పిలుస్తున్నావా అని దక్ష తల మీద చిన్నగా తట్టి నవ్వుతారు. అంత కోపం మంచిది కాదు అని మీరు విశ్వామిత్రుల వారికి చెప్పొచ్చు కదా. ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు. నేను చేసిన వంట కూడా తినట్లేదు. మరెందుకు వాడికి ఏమిష్టమని అడుగుతున్నావు? నా భర్తకి ఏమిష్టమో తెలుసుకొని ఉండడం తప్పు కాదు కదా. ఏంటో ఈ విశ్వామిత్రుడిని చూస్తే అందరికీ భయం. అసలు నవ్వుతూ సరదాగా మాట్లాడరా పెద్దమ్మ? చాలా రోజుల నుంచి ఎందుకో ఇలాగే తయారయ్యాడు. విశ్వామిత్రుల వారికి కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఏంటో అనుకుంటూ ఏదో మాట్లాడుతూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ జై నిలబడి ఉంటాడు. నేను అన్న మాటలు తను వినలేదు కదా అని కంగారు పడుతూ ఉంటుంది దక్ష. అలాగే పెద్దమ్మ కూడా భయపడుతూనే ఉంది. ఏమైంది శ్రీవారు అంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు? ఆడవాళ్ళు నాకు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అవన్నీ అడుగుతారా ఏంటి? కాదు విశ్వామిత్రుడు అని ఏదో అంటున్నారు. ఆ మాట వినగానే వీళ్ళిద్దరికీ చెమటలు పట్టేశాయి. నిజంగానే శ్రీవారు విన్నారా అని భయపడుతుంది దక్ష. విశ్వామిత్ర ఏంటి శ్రీవారు? నేను అనలేదు కదా. లేదు, 2-3 సార్లు నీ నోట్లో నుంచి ఆ మాట విన్నాను. విషయం ఏమిటా అని అడుగుతున్నాను. మీ ఇద్దరి తడబాటు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటాడు జై. ఏంట్రా నీ గొడవ? బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చూశాను. అందులో ఎన్టీఆర్ గారి నటన ఎంతో అద్భుతంగా ఉంది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక అది కూడా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఏ ఛానల్లో వచ్చింది ఆ సినిమా అనే పాయింట్ లాగుతాడు జై. ఇప్పుడు అత్తయ్య గతుక్కుమంది. ఏంట్రా టీవీలోని సినిమాలు చూడాలా? రమ్య నాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది కదా. పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అందులో నాకు నచ్చిన సినిమాలు చూస్తాను. నీకు తెలుసు కదా నేను ఎక్కువగా బయటకు వెళ్ళను. అదే మాట్లాడుకుంటున్నాం. అందుకని ఫోన్లోనే చూస్తున్నాను. ఎందుకు ఆ సినిమా గుర్తొచ్చింది? ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో తప్పేముంది? నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అంటుంది వర్ధిని. ఏం లేదు అత్తయ్య అనుకుంటూ వెళ్ళిపోతాడు జై. థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీ అల్లుడిని చూసేసరికి నాకు చాలా భయమేసింది. సమయానికి ఏదో తెలివిగా మీరు సర్ది చెప్పారు కానీ లేకపోతే ఈరోజు విశ్వామిత్రుల వారి చేతిలో నా పని అవుట్ అంటుంది దక్ష. అల్లరి పిల్ల, ఈసారి ఏమైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక కొంచెం చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు వర్ధిని గారు. సోఫాలో కూర్చొని దక్షకి ఇదంతా గుర్తొస్తుంది. నాతో అంత ప్రేమగా ఉండేది. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందన్నది కూడా నాకు తెలీదు. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేస్తుంది. దక్ష నీతో మాట్లాడచ్చా అని అక్కడికి వస్తుంది కీర్తన. కూర్చో కీర్తన. మాట్లాడడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలంత దూరం అయిపోలేదు కదా. అప్పుడే కీర్తనకి ఏదో ఫోన్ వస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. దక్ష సైలెంట్గా తన రూమ్కి వెళ్తుంది. మరిక తర్వాత ఏం జరగబోతుందో
ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.